నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది విని మంచి స్పందన వస్తుందనుకున్నాను. యెషయా 54:17 ఏ ఆయుధము నీకు వ్యతిరేకముగా రూపింపబడినది వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఈ నీతి, న్యాయము, శాంతి, విజయము యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఈ వారం మనం ఈ వచనాన్ని తీసుకుందాం. అలాగే దీని గురించి కొన్ని విషయాలను చెప్పి ఆరంభిస్తాను. నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు అది మనెవరికి నచ్చదు. ఎవరు విమర్శించి తీర్పు తీర్చబడాలనుకోరు. వచనం చెప్తుంది నీవు నేరస్థాపన చేసేదవు. అయితే క్రైస్తవ జీవితానికి ప్రాక్టికల్ వైపున వాళ్ళు తప్పైనా మనల్ని విమర్శించే వారికి మనం ఎలా చూపిస్తాం? మనల్ని మనం కాపాడుకుంటామా? లేక వాళ్ళ మీద కోపం వచ్చి అలానే వారిని నిందిస్తామా? లేదు, అదేదీ పనిచేయదు. అవునా? బైబిల్ చెప్తుంది యేసు అవమానించబడ్డప్పుడు తిరిగి ఆయన అవమానించలేదు. ఆయన అబ్యూస్ చేయబడినప్పుడు తిరిగి అలానే చేయలేదు. కానీ ఆయనలోనూ న్యాయంగా తీర్పునిచ్చే ప్రతిదీ అయినా ఆయనలో నమ్మకం ఉంచాడు. కనుక హద్దుగీత ఏమిటంటే మన విషయంలో మనల్ని విమర్శించి తీర్పు తీర్చేవారు తప్పని చూపించే విధానం దైవీకంగా ప్రవర్తించడమే. అపవాది వారి ద్వారా ఏం చేశాడో అలానే మన ద్వారా చేయనివ్వకుండా ఉండేలా. దాన్ని మళ్ళీ చెప్తాను. చూడండి, ఎక్కువగా ఏం చేయడానికి శోధించబడతాం అంటే, చూడు నువ్వు నాతో అలా మాట్లాడకూడదు, నువ్వు అలా చేయగలవనుకుంటే నేను ఇలా చేస్తాను, లేదా నా జీవితంలోంచి తీసేస్తాను, లేదా నువ్వేం చేశావో అది అందరికీ చెప్తాను. చూడండి, అలా చేసినప్పుడు మనందరం ఏం చేస్తున్నామంటే, ముందుగా మనుషులతో యుద్ధం చేయం. మన యుద్ధం శరీరాలతో కాదు, అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇప్పుడు అది ప్రజల్ని విడుదల చేయలేదు. మనలో ఎవరిని మన బాధ్యతల నుంచి మన ద్వారా శత్రువుని క్రియ చేయనివ్వకుండా చేయలేదు. అయితే హద్దుగీత ప్రపంచంలోని చెడంతా, జరిగే ప్రతి చెడు విషయాలు పూర్తిగా వాటి ఆధారం అపవాది అని బైబిల్ చెప్తుంది. సాతాను కీడు చేసేవాడు, మోసగాడు, దుష్టుడు, అలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో. అపవాదిని గురించి మాట్లాడడం మనకిష్టం ఉండదు, అవునా? అయితే విచారకరం ఏమిటంటే కొన్ని సంఘాల్లో అపవాదిని గురించి మాట్లాడడం అసంతోషకరం కనుక అతని గురించి మాట్లాడరు. నేను చర్చిలో చాలా ఏళ్ళున్నాను, దైనందిక క్రమంగా అలా వెళ్తూనే ఉన్నాను. అయితే అపవాది నిజం అన్న విషయాన్ని ఎన్నడూ గుర్తించనే లేదు. అదేదో హాలోవిన్ క్యారెక్టర్ అనుకున్నాను. చూడండి, ఒక రెడ్ సూట్ వేసుకుని ఒక పిచ్ ఫోక్ పట్టుకుని పొడవాటి తోకతో ఉండేవాడు. అంటే అపవాది ఉన్నాడని తెలుసు, కానీ అతడు ఉండగలడని అనుకోలేదు, లేదా నా జీవితంలో అసలైన సమస్య అని. కనుక ఎవరైనా మిమ్మల్ని విమర్శించి తీర్పు తీర్చినప్పుడు ముందుగా చేయవలసింది వారి కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఇతరులకు విమర్శించి తీర్పు తీర్చడం ఎంత డేంజరస్సో వాళ్ళు అర్థం చేసుకుని వారికి ప్రకటన కలగాలి. అలా చేయడం ఎంత అపాయకరమో నాకు తెలుసు. మీరెవరూ అలా చేయరని. నేను అది ఒక ప్రసంగం చేయని అవసరం లేదు దాని గురించి. అయితే నేను చెప్తున్నాను అంతే. అదెంత అపాయకరం అనేదో అలా చేయడం. ఎందుకంటే ఇతరులకు మీరు ఎలా తీర్పు తీరిస్తే మీకు అదేలా తీర్చబడుతుంది. ఇతరుల్ని ఎలా విమర్శిస్తే అదేవిధంగా మీరు విమర్శించబడతారు. కనుక గుర్తుంచుకోండి, వచనపు లాభాలు మీకోసం పని చేయాలంటే చూడండి, చాలాసార్లు మనం వచనాన్ని చదివి లాభాలను పొందాలనుకుంటాం. అయితే ఆ లాభాలను పొందడానికి మనం చేయవలసిన మన వంతుని మనం చేయం. తెలుసా, వచనాల్లోని కొన్ని భాగాలను ఎంచుకునే చెడు అలవాటు మనకుంది. నాకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు అలా బైబిల్ చెప్తుంది. అపవాది నా కాళ్ళ క్రింద ఉన్నాడు, అతడు ఓడించబడ్డాడు.
నీకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. అయితే దైవీకమైన మార్గంలో నడిచి మీరలా చేయగలరు. మీలో వాళ్ళు లోపాలను ఎంచకుండా వారి ద్వారా అపవాది ఏం చేస్తున్నాడో చెప్పడానికి బదులుగా, ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి శత్రు వారి పట్ల ప్రవర్తించినట్లే చేస్తారు కనుక. ఈ శాంతి, ఇక్కడ 4 విషయాలున్నాయి. ఇవి నిజంగా 4 సందేశాలు. ఈ శాంతి, సమాధానము, నీతి, ఎదుటి వారి మీద విజయము, ఇదే వారి స్వాస్థ్యము లేదా ఇది వారి యొక్క ఆస్తి. తెలుసా, ఈ వారసత్వం అనేది అద్భుతమైంది. ఎవరో కష్టపడి శ్రమించి పొందింది మీదవుతుంది. అది మంచి విషయమే. కనుక యేసు సంపాదించినవెన్నో, కష్టపడి శ్రమపడి చేసినవెన్నో మనం పొందుతాం. అవి విశ్వాసంతో వస్తాయి. కానీ నిజమైన విశ్వాసం ప్రత్యేకమైన జీవన శైలిని ఇస్తుంది. రాత్రికి రాత్రే మనం మారిపోము. అయితే ఎవరికైనా ఉంటే నిజమైన చెప్పండి, ఎవరికైనా సరే దేవునితో నిజమైన సంబంధంగానుంటే వాళ్ళు కొంచెం కొంచెంగా మహిమ నుంచి మహిమకు మారుతారు. మీరే మాత్రం తిరిగి జన్మించి మారకుండా ఉండలేరు. గతంలో లానే ఉండలేరు. ఎందుకంటే మీలో క్రీస్తు నివసిస్తున్నాడు. గతంలో లాంటి జీవన శైలితో మంచిగా ఉండలేరు. ప్రత్యేకంగా నాకు యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పే వివరణ చాలా ఇష్టం. ఈ వచనం చివరిలో ఇలా చెప్పబడింది. యెహోవా యొక్క సేవకులను గురించి చెప్పినప్పుడు ఆయన అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే వారిని గురించో, లేక కారు మీద బంపర్ స్టిక్కర్, దాని మీద చేప ఉండడం, లేదా ఆఫీస్లో మెళ్ళో సిలువను ధరించే వారిని గురించో చెప్పడం లేదు. యెహోవా యొక్క సేవకులు అని ఆయన చెప్పేది ఎవరికైతే ఈ స్వాస్థ్యం ఉందో, ఎవరైతే వారికి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లేదని నమ్ముతారో, వారిలో నిజమైన ఈ సేవకులు అనే క్యాపిటల్ ఎస్ యేసును గురించి మాట్లాడడం మళ్ళీ చెప్పబడుతుంది. అందరూ భయపడ్డానికి ముందు దాని అర్థం ఏమిటంటే, దేవునితో మన నడకలోని మన కమిట్మెంట్ విషయంలో గంభీరంగా ఉండాలన్నదే. నేను చెప్పగలను, తెలుసా, మీరు సీరియస్గా ఉన్నారని మీకు అర్థమైంది. ఎందుకంటే గురువారం సాయంత్రం టైం తీసుకుని వచ్చారు వాక్యాన్ని వినడానికి. అయితే ఈరోజు మీతో మాత్రమే మాట్లాడడం లేదు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మిలియన్ల మంది ఇదే బోధనను చూస్తున్న వారు టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో రికార్డ్ అయిన ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారు. ఆమేన్. చూడండి, నాకు తెలుసు మిలియన్ల మంది ఖాళీగా, ఒంటరిగా, కన్ఫ్యూజ్ అయి ఉన్న ప్రజలు ప్రతివారం ఏదో ఒక చర్చికి వెళ్ళి కూర్చున్నా వాళ్లకు నిజంగా, అవును, వాళ్ళు తిరిగి జన్మించిన వారైనా ఇంకా సీరియస్గా ఉండరు అని, నిజంగా కమిట్ అయి ఉండరు. పూర్ణ మనస్సుతో దాన్ని వారు వెంబడించరు. బైబిల్ చెప్తుంది, మొదటిది చివరిది ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలని. ప్రతి ఒక్క దాంతోనూ మనం ఆయన్ని అన్నిటితోనూ ప్రేమించాలి. కనుక ప్రోత్సహిస్తున్నాను, పూర్ణ మనసుతో పూర్ణంగా దానికై వెళ్ళమని. దేవుడు మీలో చేయాలనుకున్న కార్యాన్ని చేయనివ్వమని. ఒక విషయం చెప్తాను, ఒకవేళ మీ జీవితంలోని ఏ చోటునైనా దేవునికి తెరిచి ఉంచడానికి ఇష్టపడకుంటే ఇలా అనడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవచ్చుగా. దేవా, నా జీవితంలోని ఏ ఏరియాలోకి నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళు. నీకోసం ఏ గది మూయబడలేదు, ఏ విషయం నీ నుంచి దాచబడలేదు. ఎందుకంటే నిశ్చయంగా మన కోసం, మన ప్లాన్ కంటే మన కోసం దేవుని ప్లాన్ బాగుంటుందని నమ్మవచ్చును. ఆమేన్. ఇప్పుడు మనం కోపంగా ఉండాలంటాడు సాతాను. క్షమాపణలేమితో నిండి ఉండాలని కోపంతోనూ, మనల్ని గాయపరిచిన వారందరి మీద పగతో. అలాగే ఇక్కడున్న ఒక్కరు కూడా ఎవరి చేతనైనా గాయపడిన వారు లేరు. మనం విడిపోవాలని అపవాది కోరిక. అతనికి విభజన ఇష్టం, కుటుంబాలను చీల్చడం, వివాహాలను విచ్ఛిన్నం చేయడం,
స్నేహాల్ని చెడగొట్టడం ఇష్టం. ఆఫీసుల్లో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండాలని, సంఘాల్లో ప్రజలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఉండాలని. మనం తెలివి తెచ్చుకుని శత్రువేం చేస్తున్నాడో చూసి ఇలా అనాలి, లేదు నేను దానిలో భాగంగా ఉండను. దేవుడు అంటాడు, వాక్యం కీర్తనలు 133 చెప్తుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము అభిషేకము ఉంటాయని. ఐక్యత ఉన్న చోట ప్రజలు అసహ్యంతో పగాద్వేషాలతో పోట్లాడే చోట కాదు. చెప్తున్నాను, మీరు కానీ మీ జీవితంలో పోట్లాటకు దూరంగా ఉండాలంటే ఉండాలని కోరుకోవాలి. ఆమేన్. శాంతి శక్తితో సమానం. శాంతి అనేది లేని చోట శక్తి ఉండదు. కనుక సాతాను మనం అందరి మీద కోపంగా ఉండాలంటాడు. మనం అలా జీవించక్కర్లేదు. జీవితంలోని ప్రతి తుఫానులోనూ మనం స్థిరంగా ఉండాలి అంటాడు దేవుడు. అప్పుడు మనకు బదులుగా ఆయన కార్యం చేయగలుగుతాడు. 4 రెట్ల వాగ్దానం: వ్యతిరేకత మీద శాంతి, సమాధానము, నీతి, రక్షణ, విజయం. గంభీరంగా తీసుకునే వారికే ఈ వాగ్దానం. విశ్వాసులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, మనం యుద్ధంలో ఉన్నాం. ప్రతిసారి మనకు అది గుర్తు చేయబడాల్సిన అవసరం ఉంది. మనం యుద్ధంలో ఉన్నామని నమ్మకుంటే మీకోసం 2 కొరింథీ 10:3-4 చదువుతా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. ఇప్పుడు దీని మీద నేను ఒక బోధన చేయబోనా. అయితే మనకు ఆత్మికమైన ఆయుధాలున్నాయి. వాటిలో అతి పెద్దదైంది ఇక్కడుంది, దేవుని వాక్యం. ఆమేన్. యేసు నామమే ఒక ఆయుధం. యేసు రక్తం ఒక ఆయుధం. క్రీస్తు యొక్క శిలువ ఒక ఆయుధం. ఆరాధన ఒక ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. అందరూ చెప్పండి, మనం యుద్ధంలో ఉన్నాం. మనకది ఇష్టం ఉండదు, అయితే ఒక యుద్ధంలో ఉన్నాం. ఆసక్తికరమైన విషయం ఇదే. బైబిల్ అంతా చదివి చివరి వరకు వెళితే యుద్ధం ముందే జయించబడింది. ఏదేమైనా ఒక యుద్ధాన్ని జయించడానికి ఎన్నో పోరాటాలున్నాయి. ఎవరైనా యుద్ధాన్ని జయించినా కూడా తప్పనిసరిగా ప్రతి పోరాటాన్ని గెలుస్తారని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ పోరాటాన్ని సరిగ్గా చేయరు. నా పోరాటాలన్నింటినీ ఎలా గెలవాలో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నన్ను ఏ ఏరియాలోనూ అపవాది ఓడించి కొంచెం అయినా ఆనందాన్ని పొందకూడదు. కనుక అలాగే ఇంకెవరినైనా గెలవాలని అనుకోను అంటే బోధించేవారికి. ఆమేన్. చివరికి ఏం జరుగుతుందో మనకి తెలుసు. అతను ముందే ఓడించబడ్డ శత్రువు. ఇక్కడ ఉండగా మనం విజయంలో జీవిస్తాం. యేసన్నాడు, ఆయన వచ్చింది మనం జీవితాన్ని పొంది ఆనందించడానికి అని. ఏదోలో జీవించామని కాదు, ఏదో సరాసరిగా దాటామన్నో, రోజు పోరాడడానికో కాదు, కానీ జీవితాన్ని ఆనందించడానికి. ఇప్పుడు 2 కొరింథీ 2:10-11 చాలా గొప్ప వచనాలు. 2 వచనాలు చెప్తుంది, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వాణ్ణి క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు మెస్సయ్య సన్నిధిలో సముఖమునందు క్షమించియున్నాను. ఒకటి తెలుసా మీకు? అదేమిటంటే అపవాది మనకేం తెలియకూడదంటాడు. దాని అర్థం అజ్ఞానులుగా ఉండాలని, అతని గురించి తెలుసుకోకూడదని, ఆలోచించకూడదని, లేదా ఏం చేస్తున్నాడో గుర్తించకూడదని, లేదా అతని గురించి అధ్యయనం చేయకూడదని. క్రీస్తులో మీరెవరో ఖచ్చితంగా తెలుసుకోకూడదనుకుంటాడు. మీకు లభ్యమయ్యే శక్తిని గురించి, అధికారం గురించి తెలుసుకోకూడదు అని. ఈనాడు ఉన్న ప్రతి చిన్న కీడు, దుష్టత్వం వెనుక అతడు ఉన్నాడని తెలుసుకోకూడదు అనుకుంటాడు. మనందరినీ చీకటిలో ఉంచడానికి చూస్తాడు. అపవాది మీద మంచి బైబిల్ స్టడీ చేయడం ఎంతో మంచిది. ఇది విని ఉత్సాహపడతారనుకున్నాను. ఏదో ఒకలా సాతానుకు మనపై అధికారం లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఉన్నారు ఇక్కడ, అలాగే టీవీని చూసేవారు. ఖచ్చితంగా మీపై అపవాది అధికారం చేస్తున్నాడు. చెప్పలేను మీరిప్పుడు అతని అబద్ధాలని ఎన్నిటిని నమ్ముతున్నారో. నేనే
నిజంగా చాలా కాలం నమ్మాను బాల్యంలో అబ్యూస్ చేయబడినందున తక్కువ రకం జీవితాన్ని పొందుతాను అని. నేనది నమ్మాను. అపవాది నాకు చెప్పింది అదే. నువ్వు గందరగోళానివి, నువ్వు వాడబడ్డ మర్కండైజ్వి. పెళ్లి చేసుకునే విషయానికొస్తే నేను 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి కారణం నా మనసులో నాకు తెలుసు. నేను చేసుకోవాలనుకుంటే అది పని చేయదు అని. అయితే అపవాది నేనంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పాడు. అందుకే నాలో ఇంట్రెస్ట్ చూపిన మొదటి వ్యక్తిని వదల్లేదు. అన్నిళ్ళు అపవాది నాతో చెప్పిన అబద్ధాల వలన. ఆశ్చర్యం, ఎంతమంది యవ్వనస్తులైన స్త్రీలు చివరి ప్రయత్నంగా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళుగా చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదని తెలిసి అయితే నిరాశతోనూ భయంతోనూ చేస్తారు. సాతాను అబద్ధీకుడు. అతడు అబద్ధాలకు తండ్రి. అతడు సత్యం లేదు. అతడు మోసగాడు. మనసొక యుద్ధరంగం అనే ఈ యుద్ధాన్ని మనం గెలవగలిగే ఒకే ఒక విధానం, దేవుని వాక్యాన్ని తెలుసుకుని బయటికి గట్టిగా వాక్యాన్ని చెప్పడం. అప్పుడు అది శత్రువు మీ బుర్రలో ఉంచి అబద్ధాలతో పోరాడడానికి సహాయపడుతుంది. క్రీస్తులో విశ్వాసులుగా మనకున్న అధికారాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సాతానుకు శక్తి ఉంది, అయితే అతనికి లేనిదేదో మీకుంది. మీకు శక్తి, అధికారం ఉన్నాయి. ఇప్పుడు మనం అతనికి అధికారాన్ని ఇవ్వగలం. అసలైతే తోటలో ఆదాముకు అధికారం ఉంది, అయితే అతడు దాని శత్రువు అబద్ధాలను నమ్మి అతనికి ఇచ్చేశాడు. మనం మన అధికారాన్ని శత్రువుకి ఇవ్వక్కర్లేదు, అయితే కొన్నిసార్లు ఇస్తాం, జ్ఞానం కొదువుగా ఉన్నందున. లూకా 10:19 ఇది ఎంతో అద్భుతమైన వచనం. ఇదిగో మీకు ఇచ్చి ఉన్నాను. కనుక ఆయన మనకు గాని ఇచ్చి ఉంటే దాని అర్థం మనకు ఉందనే. చెప్పండి, నాకు ఉన్నది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. స్పష్టంగా చెప్తాను, దాని అర్థం మనకి వ్యతిరేకంగా ఏమీ రాదని కాదు, కానీ దాని అర్థం మనకు ఎటువంటి పర్మనెంట్ దీర్ఘకాలపు నాశనాన్ని కలుగ చేయలేదు మనం గాని దేవుల్లో నమ్మకం ఉంచితే. యోహాను 16:33లో యేసు స్వయంగా చెప్పాడు, లోకంలో శ్రమలు కలుగుతాయి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని. యాంప్లిఫైడ్ ఇలా చెప్తుంది, మీకు హాని కలుగ చేయలేనంతగా శక్తిని తీసివేశాను. ఇప్పుడు నా జీవితపు మొదటి 23 ఏళ్లలో భయంకరమైన గందరగోళంలో ఉన్నా, అయితే ఇప్పుడు మీ ముందు ఏ హాని కలగకుండా స్వస్థతను పొంది పూర్ణంగా ప్రజలకు హెల్ప్ చేస్తూ మీ ముందు ఉన్నాను. మనల్ని గాయపరిచే ఎన్నో విషయాలు మన బాల్యంలో ఆరంభం అవుతాయి. సమస్యలున్న ఇతర ప్రజలకు మన మీద అధికారం ఉన్నప్పుడు, లేదా ప్రపంచంలో మనం ఎదుర్కొనే ఎన్నో బాధలు అది వేరే ఎవరో సమస్య ఉన్నవారే, మనం వారి సమస్య మార్గంలోకి వస్తాం, తరువాత గాయపడతాం వారి సమస్యల వలన. అయితే అలాంటి ప్రతి పరిస్థితుల్లోనూ స్వస్థత పొంది పూర్ణంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. 1 యోహాను 3:8 వచనం యొక్క 2వ భాగం చెప్తుంది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన రావడానికి కారణం అపవాది చేసిన నాశనపు క్రియలను లయపరచడానికి, శత్రువును ఓడించి ఆదాము ఇచ్చివేసిన అధికారాన్ని తిరిగి మనకివ్వడానికే వచ్చాడు. చెప్పండి, మనం ఒక యుద్ధంలో ఉన్నాం, అయితే నాకు అధికారం ఉంది, నేను దాన్ని యూజ్ చేస్తాను. ఓకే, చివరిగా ఇంకో వచనం 2 చెప్పాలంటే 2 మత్తయి 16:15-19 వరకు. యేసు శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను ఎవడని చెప్పుకొంచున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పని. చెప్పాలంటే ఆ స్టేట్మెంట్లో శక్తి ఉంది. నువ్వు క్రీస్తువి, సజీవుడగు దేవుని కుమారుడవు. యేసెవరో మీరు తెలుసుకోవాలి. ఆయనే మెస్సయ్య, క్రీస్తు, సజీవుడగు దేవుని కుమారుడు.
ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మరణించి మృతుల్లోంచి లేచి తిరిగి వస్తున్నాడు. ఆమేన్. ఆయన్ని కలవడానికి సిద్ధపడే సమయం మనకిదే. ఆమేన్. అందుకు యేసు, నీవు ధన్యుడవు, సంతోషం, అదృష్టవంతుడివి, అసూయపడేలా చేయగల సీమోను బర్యోనా, పేతురుకి ఇది మరొక పేరు, నీవు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కనుక ఎవరైనా సరే యేసు ప్రభు అని చెప్తే మీరు నమ్మాలి, నమ్మాము అనాలి. మీరు అలా చేయడానికి వెళ్ళి నిర్ణయించుకోనక్కర్లేదు, దేవుడది మీకు తెలియపరిచాడు. నేను నమ్మినట్లుగా మీరు చాలామంది నాతో కలిసి నమ్ముతారని పూర్ణంగా యేసు శిలువ మీద మరణించి మీ పాపాలను తీసుకున్నాడని, అయితే అలా జరగడం మీరు ఎన్నడూ చూడలేదు. అటువంటి విషయాలను దేవుడు మనకు ఆ ప్రకటన ఇవ్వకుంటే ఎలా నమ్మగలం? కనుక పేతురుతో ఆయన అన్నాడు, నీకున్న ఈ నమ్మకము నేనెవరన్నది దేవుడు నీకు తెలియపరిచాడు. ప్రతి మనిషికి ఒక కొలమానంలో విశ్వాసం ఇవ్వబడింది, అయితే దాంతో ఏం చేస్తాం? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆయన మాటలకు అర్థం పేతురు మీద ఆయన సంఘాన్ని కడతాడని కాదు. ఆయన అర్థం పేతురుకున్న విశ్వాసం ప్రదర్శించబడుతుంది అని అన్నదే. అదే సంఘాన్ని నిర్మిస్తుంది. మనం విశ్వాసపు జీవితాన్ని జీవించినప్పుడు ఫీలింగ్ జీవితాన్ని కాదు, చూచిన దాంతో కాదు, కానీ ఇలా అన్నప్పుడు నువ్వే క్రీస్తువి, సజీవ దేవుని కుమారుడవు, నిజంగా దాన్ని నమ్మినప్పుడు స్థిరంగా ఉంటే పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. ఓకే, ఇప్పుడు అది కొనసాగి మనకు ముఖ్యమైనది ఏదో చెప్తుంది. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, ఆ తాళాలు ప్రార్థనలు. పరలోక రాజ్యాన్ని ప్రార్థనే తెరవగలదు. ప్రార్థించినప్పుడు, అది పనిచేస్తున్నప్పుడు గొప్ప శక్తి లభ్యం అవుతుంది. ఇప్పుడు ప్రార్థన మీద బోధించడానికి టైం లేదు, అయితే చెప్తున్నాను, మీరు అడగలేదు కనుక పొందలేదు. ప్రార్థించే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఒక సమస్య కనిపించగానే వెంటనే ప్రార్థన చేయండి. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకంలో బంధింపబడును, భూలోకమందు దేని విప్పదు అది పరలోకమందు విప్పబడును. అయితే యాంప్లిఫైడ్ స్పష్టంగా చెప్తుంది, నువ్వు దేన్ని బంధించదువో సరైనది కాదని, అన్యాయమైందని అంటావో భూమి మీద అది పరలోకమందు ముందే బంధించబడి ఉంది. దేన్ని విప్పదువో అది పరలోకమందు ముందే విప్పబడి ఉంటుంది. కనుక ఆయన అంటున్నాడు, ప్రార్థన అనే తాళాల ద్వారా భూమి మీద నీకు పరలోకంతో పార్ట్నర్ అయ్యే శక్తిని ఇస్తున్నాను. దేవుని చిత్తాన్ని భూమి మీదకు తీసుకురావడానికి. కనుక పరలోకం దేన్నైతే బంధించి ఉంచుతుందో దాన్ని నువ్వు బంధించగలవు, అలాగే పరలోకం దేన్నైతే విప్పుతుందో దాన్ని విప్పి నీ జీవితంలో పొందగలవు. అంటే నేను అపవాదిని బంధించి ఈనాడు పరిశుద్ధాత్మ శక్తిని సరళంగా భూమి మీద ప్రవహింప చేయగలను. అదేదో కొంతమందిలో కాదు, ఒక విశ్వాసిగా మీలో చేయగలను. మీకు అదే శక్తి ఉంది, అయితే మీరు అది నమ్మి దాన్ని అభ్యసించి యూజ్ చేయాలి. మీకో విషయం చెప్తాను, మీరు మీకోసం పోరాడుకుంటే వేరే ఎవరు మీకోసం పోరాడరు. మీ అమ్మ మీకోసం పోరాడగలదు, అమ్మమ్మ మీకోసం పోరాడగలదు, అయితే మీరుగా పోరాడడం మంచిది. మీ జీవితంలో ఏదో ఒక సమయంలో గొల్యాతను ఎదుర్కోవలసి వస్తుంది. బహుశా అది ఇప్పుడే కావచ్చును. దాన్ని జయించి అతని చోట్లో అతన్ని ఉంచండి. అతను ఎక్కడున్నాడో అతనికి తెలుస్తుంది. అలాగే మీరున్న చోటు చూడండి. క్రీస్తులో ఒక విశ్వాసిగా శత్రువుని జయించడానికి క్రీస్తులో మనకు అధికారం, శక్తి రెండూ ఉన్నాయి. మనం దేవునితో పార్ట్నర్స్మే. ఆయన వంతుని మనం చేయలేం, అది నిజం. అయితే ఆయన మన వంతు చేయడు. మనం కలిసి పని చేయాలంటాడు. మనకి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం.
మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joysmeyer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేయర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.